అందరికీ ప్రభునామమున వందనాలండి. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయనను ఆయన పద్ధతిలోనే ఆరాధన చేయాలి. అయితే పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తుని కుమారులు ఏం చేశారంటే ఆయనకు నచ్చని వేరొక ఆరాధనను చేసి వారి ప్రాణాలను కోల్పోయారు. ఈ దినం మనం ఆ విషయం మీద మాట్లాడుకోబోతున్నాము. దానికి అనుకూలంగా లేవీకాండము 10వ అధ్యాయము మొదటి 5 వచనములో మనము చదువుకుందాం. లేవీకాండము 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేనే చదువుతాను. దయచేసి శ్రద్ధగా మీ పరిశుద్ధ గ్రంథంలోనికి చూడండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని ఏం చేశారంట, వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలమున ఎదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అదంతా జరిగింది. ఏం జరిగింది? అహరోను కుమారులైన నాదాబు, అబీహులు వీరిని దేవుడు చాలా ప్రత్యేకంగా ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ విషయం మనకు నిర్గమకాండము 29వ అధ్యాయము 43వ వచనం నుంచి చదువుకుంటే, దేవుడు అహరోను లేవి వంశస్థుడు గనుక దేవుని యాజకత్వ ధర్మమును యెహోవాకు ధూపద్రవ్యములు సమర్పించటమే కానీ ఆయనకు పశ్చాత్తాప బలులు ప్రజలందరి కొరకు సమర్పించడానికి ఆయన ఒక వంశము వారిని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. వారే లేవి వంశస్థులు. అహరోను లేవి వంశస్థుడే కాబట్టి అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారులను వారసత్వముగా వారిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుడే స్పష్టంగా అక్కడ మనకు తెలియచేస్తాడు. ఆయనే మాట్లాడుతున్నాడు. చూడండి, 29వ అధ్యాయము నిర్గమకాండము 43వ వచనం నుంచి కిందకు చదివితే మనకు ఆ విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును, అది నా మహిమ వలన. అది దేవుడు బలిపీఠం గురించి, అక్కడ మందసం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ స్థలం గురించి ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు అనమాట. ఇశ్రాయేలీయులను నేను ఆ పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి నేను కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనయుందును. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలకు రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారికి యెహోవానై దేవుడనై ఉందును అని యెహోవా చెప్తున్నాడు అనమాట. అక్కడ అర్థమైందండి. ఇక్కడ చాలా స్పష్టంగా మనం 44వ వచనంలో చూస్తే సాక్ష్యపు గుడారమును బలిపీఠమును ఎవరు పరిశుద్ధపరుస్తానంటున్నారు? దేవుడే పరిశుద్ధపరిచి ఆయనే కోరుకొని ఈ జనులను, ఎవరు? అహరోనును అతని కుమారులను కూడా నేనే వీరిని పరిశుద్ధపరుచుకున్నాను, నేనే వీరిని ఏర్పాటు చేసుకున్నాను, నా యాజకత్వపు ధర్మమును జరిగించడానికి నేను వీరిని ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చాలా స్పష్టంగా వారిని కోరుకున్నాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. అయితే ఈ ధూపద్రవ్యములు దేవుడికి సమర్పించడానికి దేవుడు ఒక పద్ధతిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పద్ధతి ఏంటన్నది మనం ఇక్కడ చూస్తాం. దేవుడు ఎలాగూ
ఈ అహరోను కుమారులే ఎందుకు బయటికి వచ్చారంటే దేవుడు వారిని కోరుకున్నాడు. లేవి వంశస్థుడు కనుక అహరోనును కోరుకున్నాడు. వారి కుమారులైన నాదాబు అబీహులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని, ఇంకా తర్వాత కుమారులు ఉన్నారనుకోండి, పైన ప్రప్రథమంగా మొదట పుట్టిన ఈ బిడ్డలిద్దరిని దేవుడు మొదటిగా కోరుకొని వారిని యాజకత్వ ధర్మంలోనికి పంపించాడు. 19:22 వచనం, మరియు యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలనని మోషేతో చెప్పెను. ఏంటంట, దేవుని దగ్గరికి సమీపించే యాజకులందరూ కూడా ఏం చేయాలి, తమ్మును తామే పరిశుద్ధపరచుకొని. ఎందుకంటే వీరు ఎవరికి రిప్రజెంటేషను, ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ ఒక్క యాజకుల సమూహము, ఈ లేవి వంశస్థులు మాత్రమే ఒక నిదర్శనము. వీరే ఒక లీడర్స్ కదండి, ఒక గ్రూప్ని లీడ్ చేస్తున్న లీడర్స్ ఈ యాజకులు. వీరి ద్వారానే దేవుని యొద్దకు వీరి బలులే కానీ, వీరి పశ్చాత్తాప బలులే కానీ, వీరి మొరలే కానీ, వీరు చేసే ప్రతిదీ కూడా దేవుని సన్నిధానానికి ఎలా చేరేది, త్రూ అహరోను కుమారులు, అహరోను లేవి వంశస్థులు యాజక ధర్మములో ఉన్న యాజకుల ద్వారానే ఈ ఇశ్రాయేలీల మొరలే కానీ, వారి బలులే కానీ దేవుని సన్నిధానానికి చేరాయి. వీరికి, ఈ దేవునికిని ఇశ్రాయేలు ప్రజలకును మధ్యవర్తిత్వం జరిగిస్తున్న వారు ఎవరండి, లేవి వంశస్థులు. అందులో మొదటిగా ఉన్నవారు అహరోను కుమారులు ఉన్నారు కదండి. 29వ అధ్యాయము నిర్గమకాండం 44వ వచనం చూస్తే ఇక్కడితో మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను, నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను, నేను ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. అదంట, నాకు బలిపీఠము చేయటానికైనా, నాకు యాజక ధర్మం చేయటానికైనా నేను వీరిని ఏర్పాటు చేసుకున్నాను, వీరిని కోరుకున్నాను అని దేవుడు అంత స్పష్టంగా ఆయన తెలియచేసినప్పుడు, మరి దేవుడు అతి పరిశుద్ధుడైన ఆ దేవుడికి మనం ఎంత జాగ్రత్తగా చేయాలండి. ఆయనకి చేయవలసిన పనులు కానీ, ఆయనకి ఇవ్వవలసింది కానీ, ఆయన దగ్గర మనము ప్రవర్తించే ప్రవర్తన కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ విషయం వాళ్ళకి తెలియలేదేమో నేను అనుకోవడం కదా. అందుకనే అహరోను కుమారులైన నాదాబు అబీహు ఏం చేశారు, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమును వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఏంటంట, యాక్చువల్లీ ఈ ధూపార్తులు సమర్పించడానికి వీరు అగ్నిని తీసుకుని వెళ్ళనవసరం లేదు. దేవుని బలిపీఠం మీద నుండే అగ్ని వచ్చి వీరు అర్పించిన ఆ బలిని దేవుడు కాల్చేవాడు కదండి. దేవుని పరిశుద్ధ స్థలములో నుండి నిప్పు తీసి అక్కడ కాల్చాలి. అయితే వీళ్ళు ఏం చేశారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఆలోచించి వీళ్ళే ఏం చేశారు, అందులో నిప్పులుంచి దాని మీద ఈ ధూపద్రవ్యమునకు సమర్పించిన అగరు కానీ లేకపోతే కొన్ని దేవుడు స్పష్టంగా ఇచ్చాడు ఎలాగూ చేయాలి, ధూపద్రవ్యము ఎలాగూ చేయాలనేది. 30వ అధ్యాయము నిర్గమకాండము 34వ వచనం నుంచి యెహోవా చాలా స్పష్టంగా ధూపద్రవ్యములను ఎలాగూ చెల్లించాలి, ధూపార్తులను దేవునికి ఎలా చెల్లించాలనేది చాలా స్పష్టంగా ఆయన అక్కడ తెలియచేశారు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యము చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చెప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియునై పరిశుద్ధమైనదియునై సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచవలను. అది పరిశుద్ధముగా ఉండవలను. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చెప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది దేవుడు చాలా స్పష్టంగా ఆయన అక్కడ చెప్తున్నాడు. ఇది మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు, నేను ఎలాగైతే చెప్పానో అలాగే మీరు చేయాలని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. అదంట ఇప్పుడు
దేవుడు ఇన్ని పర్టికులర్స్ ఇచ్చాడు. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలే. ఇవన్నీ చేయటానికి కనీసం వాసన కూడా చూడాలని వారు ఆశపడకూడదంట. దాని వాసన చూడాలనుకున్నా కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు, వారిని ఆ ప్రజలలో నుండి కొట్టివేస్తానని దేవుడు అంత స్పష్టంగా చెప్పాడే. ఈ ధూపద్రవ్యానికి ఆయన ఎంత స్పష్టంగా ఇది కలపాలి, ఎంత కలపాలి, దాని మేళనం చెప్పున మీరు కలపాలి అని దేవుడు అంత స్పష్టంగా చెప్పాడు కదా. ఇప్పుడు మన లేవీకాండంలోనికి వచ్చేద్దాం. మరి వీరి బుద్ధి ఏమైందంటారు? దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు, వారి తండ్రి గారైన అహరోను కూడా అదే ఫాలో అవుతున్నాడు. కొన్నిసార్లు అటు ఇటు తప్పిపోయాడు, అవునా? కానీ మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. తర్వాత తరం వారికి ఇంకా తెలియాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధ మందసము సాక్ష్యపు గుడారం ఎదుట అతి పరిశుద్ధ స్థలంలోనికి మేము వెళ్తున్నప్పుడు ఇంకెంత పరిశుద్ధంగా మేము ఉండాలి, ఇంకెంత మా ఆత్మలను మేము సిద్ధపాటు చేసుకోవాలి అని వారి జ్ఞానము లేక వారు ఏం చేశారు, దేవుడు ఆజ్ఞాపింపని వేరొక, చూడండి లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చదువుతున్నాను నేను. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమును వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా అన్నాడు. చూడండి, దేవుడు అసలు చెప్పని పనిని మనం చేసామనుకోండి, ఇంకా ఆయనకి వచ్చే కోపం అలా ఉండదు కదా. ఈ రోజుల్లో కూడా నిజంగా ఆయన చెప్పని పనులే మనం అందరం చేస్తున్నాం, అవునా? అవునా కదండి? ఆయన చెప్పిన వల్ల చాలా తక్కువ. ఆయన చెప్తే మేం చేసేది ఏంటి అన్న కాడికి మనం అందరం ఏంటంటే ఈ కృపకాలంలో మనం ఎలా ఉన్నామంటే అసలు మనం ఏం చేస్తున్నాం మనకే తెలియని పరిస్థితిలోకి వచ్చేసాం. అందుకే లోకం మీద ఇంత పాపం పెరిగిపోయింది. నిజంగా అదే పాత నిబంధన ధర్మశాస్త్రం ఇంకా ఈ రోజుల్లో ఉండుంటే మనం చేసే ప్రతి తప్పుకి రోజులోనే ఎన్నోసార్లు చచ్చిపోయేవాళ్ళు. ఆయన అజ్ఞో లేకపోతే ఆయన పనిష్మెంటో ఏదో ఒకటి వచ్చి భూమి మీద నరుడన్నవాడు ఒక్కడు జీవించేవాడా? పాపం వీళ్ళిద్దరూ యవనతనం కదా, కాబట్టి ఏదో దేవుడు కొత్తగా చేయాలని ఆలోచించుంటారు. వారి ఆలోచన వారిని ఏం చేసింది, తీసుకెళ్ళిపోయింది కదా. దేవునికి వెంటనే కోపం వచ్చింది, వెంటనే వారిద్దరిని అక్కడే కాల్చేశాడు, చనిపోయారు వాళ్ళు. అక్కడితో వారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరి దేవుడు నిన్ను నన్ను అంతగా కోరుకొని నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి నిన్ను నన్ను దేవుడు ఎంత ఇష్టపడి ఎంత కోరుకొని ఎంత మన గురించి ఆయన ప్రాణాన్ని అర్పించిన దేవునికి ఆయన కోరుకున్న ఆరాధన మనం చేయగలుగుతున్నామా? అదే చెయ్యాలి. విని వెళ్ళిపోవడం ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ చక్కగా కూర్చొని చేయట్లేదని మనం చెప్పడం ఇంపార్టెంట్ కాదు. ఈ వాక్యం ఏం చేయాలి, హృదయంలో నుండి మనల్ని మార్చాలి, హృదయంలో నుండి మనల్ని ఈ పరివర్తన తీసుకురావాలి. అందుకే ఇలాంటి వాక్యాలు మరలా మరలా గుర్తు చేయటం. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యము నీలో ఉందా? ఆత్మ, నీ దేవుడు నీకు ఆత్మ ఇచ్చాడు, అందులో నీవు నీ యథార్థ హృదయముతో యథార్థ ప్రవర్తనతో సత్యముతో నీవు నీ దేవునిని ఆరాధిస్తున్నావా? ఈ దినం ప్రశ్న అదే నీ ముందే దేవునికి విడిచిపెడుతున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను పరిశుద్ధ గ్రంథంలో నుండే చూపిస్తున్నాను, బయట నుంచి ఎక్కడి నుంచి కాదు. అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయంలో కూడా ఇలాంటి జంట ఒకరు ఉన్నారు. ఏమండి, పాపం వాళ్ళు అనుకున్నారు ఈ సేవకులకి ఏం తెలుస్తుందిలే మీ ఎలమోహం అని. ఆది సంఘంలో నుండి కొంతమంది సంఘస్థులు ఉన్నారంట, అననీయ సపీరా. వాళ్ళందరూ ఏం చేశారు, అప్పుడు ఆది సంఘాన్ని చక్కగా గ్యాదర్ చేసుకోవడానికి, సంఘాన్ని కూర్చుకోవడానికి వారు ఏం చేశారంటే వారికి కలిగినదంతా, వారి ఆస్తులు, వారి బంగారము, వారి డబ్బు అన్నీ కూడా ఎవరికి వాళ్ళు యథార్థ హృదయముతో వారు అమ్మివేసి వాటన్నిటినీ ఒకచోట పోగేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, సంఘ అవసరతలు, కుటుంబ అవసరతలు అందరూ సంతోషంగా ఉండి ఎవరి అక్కర కొలది వారి పంచిపెట్టుకుంటున్నారు. అయితే ఈ జంట మరి అతి తెలివైన జంట. మరి అందుకనే వారు ఏం చేశారంటే ఒక స్థలం ఏదో ఉంది వాళ్ళకి, అది అమ్మారు. చాలా బాగుంది. ఆ స్థలమో పొలమో అమ్మారు. అమ్మిన తర్వాత చక్కగా చాలా తెలివిగా భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. ఇదిగోండి మేము దీన్ని ఇంతకే అమ్మాము అని చెప్పారు. పాపం దేవుడికి వాళ్ళకి తెలియనిది ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు నీ ఆత్మలో నుండి అన్నీ చూస్తున్నాడు, దేవుడికి నీ హృదయాంతరంగాలు తెలుసు అన్న విషయం తెలియక పాపం ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే ఏమని చెప్పారు, మేము ఇంతకే అమ్మేము. సేవకులు వచ్చి అడుగుతున్నారనమాట, అమ్మా ఏంటి ఎంత తెచ్చారంటే మేము ఇంతకే అమ్మేమన్నాడు ఫస్ట్ భర్త.
వెంటనే నువ్వు దేవుని పరిశుద్ధాత్మకు నువ్వేం చేసావు? అబద్ధం చెప్పినందుకు నువ్వు ఎక్కడే పడి చచ్చిపోతావు అంటే వెంటనే అక్కడే పడి చచ్చిపోయాడు. భర్తను తీసుకొని వెళ్ళిన తర్వాత భార్య వచ్చింది, ఎంటర్ అయ్యింది. ఆవిడకి కూడా సేమ్, అమ్మ నువ్వు పొలం ఎంతకే అమ్మావా అంటే అబ్బాయి నేను ఎంతకే అమ్మానండి అని చెప్పారు. వావ్, చాలా బాగా చెప్పారు. వెంటనే ఆవిడ కూడా ఏమైపోయింది? పడి చచ్చెను. ఆమెను కూడా తీసుకెళ్ళి పూర్తి చేశారు. మరి నిజంగా అదే పరిస్థితి నీకు నాకు ఎదురైతే నీవు దేవుని యథార్థ హృదయంతో ఎదుర్కొనగలవా? దేవుడు వచ్చి నిన్ను అడుగుతాడు, నువ్వు నిజంగా నీ ఆత్మలో ఎంత సత్యముతో నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుడు కోరుకుని ఆరాధన దేవునికి నీవు ఇస్తున్నావా? దేవుడు కోరుకున్న సమయం నువ్వు దేవుడికి ఇస్తున్నావా? నీ హృదయము, నీ తలంపులు, నీ ఆలోచన, నీ బలము, నీ జ్ఞానము ఇవన్నీ నువ్వు దేవునికి ఇవ్వవలసిన మోతాదులో నీవు ఇస్తున్నావా అని అడిగితే, దేవుడా నా దగ్గర ఎంతే ఉందన్నావు అనుకో, సేమ్ ఎగ్జాంపుల్స్ అన్ని మీ ముందనే. నాదాబు, అబీహు, అనన్య, సపీరా, ఇంకా ఉన్నారు. ఉజ్జాని ఇంకో భక్తుడు ఉన్నాడు. ఆయన కూడా ఏం చేశాడు? పాపం పరిశుద్ధ మందసాన్ని టచ్ చేయాలనుకున్నాడు, ఆశపడ్డాడు. వెంటనే అక్కడే కాలిపోయి చచ్చిపోయాడు. అర్థమైందా? ఇవి దేవుని పరిశుద్ధ గ్రంథమును గూర్చిన, పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలు, దేవుని పరిశుద్ధతను మనకు వివరించే విషయాలు. మరి ఇటువంటి అతి పరిశుద్ధుడైన దేవుని కలిగిన మనము ఇంకా ఎంత జాగ్రత్తగా, ఇంకా ఎంత భయము కలిగి, ఇంకా ఎంత భక్తి కలిగి, ఇంకా ఎంత నీతి కలిగి, ఇంకా ఎంత సత్యము కలిగి మనం ఆరాధన చేయాలన్నది ఈ దినం మన ముందుంచబడిన ప్రశ్న. ఎలా పడితే అలా దేవుని మందిరానికి వచ్చేసి గడిచిన వారమంతా, గడిచిన మాసమంతా, గడిచిన సంవత్సరంలన్నీ అదే పాపము హృదయంలో ఉంచేసుకొని హృదయంలోనే దాన్ని నింపుకుని పశ్చాత్తాపం లేకుండా అదే కఠిన హృదయాలతో ఇంకెన్నాళ్ళు మీ ఆరాధన? ఇంకెన్నాళ్ళు? యథార్థమైన పశ్చాత్తాపమైన ఈ దినం నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఎక్కడ నీవు మారలేకపోతున్నావో అది ఈ దినం దేవుని సన్నిధానంలో విడిచిపెట్టాలని కోరుకో. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకో. ఈ ప్రార్థనా కాలంలో దేవుడు మరి ఒక అవకాశం నాకు ఇచ్చాడు. ఈ పరిశుద్ధ దినమున నన్ను నేను పరీక్షించుకోవటానికి, నన్ను నేను యోగ్యమైన రీతిలో దేవుని సన్నిధానంలో నన్ను నేను సమర్పించుకోవటానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇంత యథార్థమైన ఆరాధన చేయటానికి దేవుడు మరి ఒక అవకాశం నాకు దయచేశాడని దేవుని మనం ఆరాధన చేయాలి. ఇటువంటి పరిశుద్ధమైన దేవుని కలిగిన మనము ఎంతో ధన్యులము. మరి అట్టి యథార్థమైన ఆరాధన ఈ దినం నీవు నేను చేయగలగాలని ప్రభుని నేను కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.